సో హలో గైస్, వెల్కమ్ టు డీజేపీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో వచ్చేసి ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను ఎందుకు ఇలా జాబ్ ఇన్ఫర్మేషన్ని షార్ట్ వీడియోలో అలాగే అప్లికేషన్ ప్రాసెస్ని లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందంటే, ఒక నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది తక్కువ టైంలో మీకు అనేది నేను డెలివర్ చేయాలి, అదే నా మోటివ్. సో ఇలా నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని షార్ట్ వీడియోలో లాంగ్ వీడియోలో డివైడ్ చేయడం జరుగుతుంది. నార్మల్గా వేరే యూట్యూబ్ ఛానల్లో ఏం చేస్తారంటే ఒకే నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ని ఒకే లాంగ్ వీడియోలో చేసేసి మీ టైం అనేది వేస్ట్ చేస్తారు. 20 minutes 30 minutes దాకా అయితే టైం వేస్ట్ చేస్తారు. సో మన యూట్యూబ్ ఛానల్ అలా చేయడం జరగదు. ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్, జస్ట్ అప్లికేషన్ ప్రాసెస్కి మాత్రమే లాంగ్ వీడియో ఉంటుంది. సో ఆ నోటిఫికేషన్ సంబంధించిన మళ్ళీ ఇన్ఫర్మేషన్ చెప్పి మీకు టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్లో అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్లో. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టి రెడీగా ఉండండి. మన వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లే. మీరు ఒక్క లైక్ కొట్టడం వల్ల నాకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఉన్న వీడియోస్ని కొంచెం క్రియేట్ చేయడానికి ఇంకా మోటివ్ వస్తుంది. సో మన వీడియోస్ని చూడడమే కాకుండా లైక్ గానే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళకి గానే ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళగన. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే, ఎస్ఎస్సి నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. దగ్గర 7,565 కానిస్టేబుల్ పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది ఎస్ఎస్సి బోర్డు నుంచి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఆల్రెడీ మన యూట్యూబ్లో షార్ట్ వీడియోగా అప్లోడ్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీరు ఏం చేయాలంటే MySSC అనే ఒక యాప్ అయితే ఉంటుంది. యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లే స్టోర్లో సర్చ్ బార్లోకి వెళ్ళి MySSC అని అయితే సర్చ్ చేయండి. సర్చ్ చేశాక ఒక యాప్ అయితే వస్తుంది, MySSC అనే ఒక యాప్ అయితే వస్తుంది. యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని, ఇన్స్టాలేషన్ అయిపోయాక ఓపెన్ అయితే చేసుకోండి. ఈ MySSC యాప్ని అయితే ఓపెన్ చేశాక ఇలా హోమ్ పేజ్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ పైన లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఆప్షన్ ఉందిగా, ఆప్షన్ని క్లిక్ చేయగానే లాగిన్కి సంబంధించిన ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఎప్పుడైనా సరే ఎస్ఎస్సి నోటిఫికేషన్కి ఏమైనా అప్లై చేసుంటే, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తుంటే ఇక్కడ రిజిస్ట్రేషన్కి సంబంధించిన నంబర్ అయితే అడుగుతుంది. ఆ నంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ ఎంటర్ చేశాక ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేశాక క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. ఒకవేళ ఫస్ట్ టైం ఈ ఎస్ఎస్సి నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నట్టయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. దీనికోసం సింపుల్గా మీరు కింద రిజిస్ట్రేషన్ అన్న ఆప్షన్ ఉందిగా, ఆ ఆప్షన్ని క్లిక్ చేస్తే చాలు రిజిస్ట్రేషన్కి సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్కి సంబంధించిన పేజ్ ఓపెన్ అయ్యాక రిజిస్ట్రేషన్కి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేశాక రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఒక నంబర్ అయితే వస్తుంది. ఆ నంబర్ ప్లస్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ లాగిన్ పేజ్కి వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతున్నారు. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేస్లో జస్ట్ మీ సింపుల్గా ఇందాక రిజిస్ట్రేషన్ అయ్యారుగా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసేసి సేమ్ ఇక్కడ లాగిన్ అయితే అయిపోయింది. క్యాప్చా ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అయిపోయింది. ఇక్కడ లాగిన్ అయిపోయాక నెక్స్ట్ స్టెప్ అనేది నేను ల్యాప్టాప్లో అయితే ప్రజెంటేషన్ ఇస్తున్నా. ల్యాప్టాప్లో ప్రజెంటేషన్ ఇస్తున్నాను, బట్ మొబైల్లో నేను అప్లై చేస్తున్నా ఎలా బ్రో అనుకుంటున్నారేమో. ఇక్కడ ఏం లేదు, ల్యాప్టాప్లో సేమ్ ప్రాసెస్, అలాగే మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్. నిజం చెప్పాలంటే మొబైల్లోనే అప్లికేషన్కి అప్లై చేసుకోవాలి, ల్యాప్టాప్లో కాదు. బట్ మీకు ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేనైతే ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నా. సో మొబైల్లోనే ఈ అప్లికేషన్ చేయాలి, ల్యాప్టాప్లో కాదు. ఇక్కడ లాగిన్ అయిపోయాక ఇక్కడ మనకు సంబంధించిన ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు సంబంధించిన ప్రొఫైల్ ఓపెన్ అయ్యాక ఇక్కడ చూడండి, కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025 అని నోటిఫికేషన్ ఉందిగా, దానికి అప్లై చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ కిందకి వెళ్ళి అప్లై బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సింపుల్గా ఆ అప్లై బటన్ని క్లిక్ చేశాక ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు. ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ని కొంచెం కిందకి స్క్రోల్ చేశాక ఇక్కడ ఫిల్ ఫామ్ అనే ఆప్షన్ ఉందిగా, ఎంటర్ చేయండి. ఆ ఫిల్ ఫామ్ని ఎంటర్ చేశాక అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన ఫార్మేట్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. పర్సనల్ డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందాక మీరు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు పర్సనల్ డీటెయిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారుగా. సో ఇక పర్సనల్ డీటెయిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇందాక రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మనం ఏదైతే డీటెయిల్స్ ఇచ్చావో అది ఆటోమేటిక్గా ఆ డీటెయిల్స్ని అయితే తీసుకుంటుంది. సో దీన్ని అయితే స్కిప్ చేయండి. కొంచెం కిందకి స్క్రోల్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ అవుతుందిగా, ఆ నెక్స్ట్ అనే ఆప్షన్ నొక్కగానే ఇక్కడ సక్సెస్గా సబ్మిట్ అయిపోయింది, మన పర్సనల్ డీటెయిల్స్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది అని అయితే వస్తుంది. ఓకే అని క్లిక్ చేయండి.
ఓకే అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్, హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. ఫస్ట్ ఇక్కడ మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో ఎంటర్ చేయండి. నార్మల్గా అయితే ఈ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటరే, కాకపోతే ఇక్కడ ఏంటంటే హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు కాబట్టి మీకు ఏదైతే హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో అదైతే ఎంటర్ చేయండి. ఇక్కడ నాది వచ్చేసి హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్. సో ఇక్కడ నేను గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్, సో ఇక్కడ నేనైతే గ్రాడ్యుయేషన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. ఇక్కడ వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఈ పోస్ట్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. సో ఇక్కడైతే మనం 12th పాస్ అని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 12th పాస్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి 12th స్టాండర్డ్ పాస్ అని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఏంటంటే స్టేటస్ అడుగుతున్నారు. అంటే ఇక్కడ స్టేటస్ అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి స్టేటస్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ పాస్ అయ్యారా లేకపోతే అపీరింగ్ లో ఉన్నారా అంటే ఇంకా చదువుతున్నారా అని అడుగుతుంది. నేనైతే పాస్ అయ్యా 12th స్టాండర్డ్ అనేది. సో నేనైతే పాస్డ్ అని అయితే ఎంటర్ చేస్తున్నా. నెక్స్ట్ పాసింగ్ ఇయర్ అడుగుతున్నారు. ఏ ఇయర్ లో పాస్ అవుట్ అయ్యారు అని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను వచ్చేసి 2021 లో అయితే పాస్ అవుట్ అయ్యా. సో 2021 అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి స్టేట్ ఆర్ యూటీ ఆఫ్ బోర్డ్ అని అడుగుతున్నారు. ఇంటర్ ఎడ్యుకేషన్ ఏ స్టేట్ లో కంప్లీట్ చేశారు ఆ స్టేట్ ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నా ఇంటర్ ఎడ్యుకేషన్ అనేది తెలంగాణ స్టేట్ లో కంప్లీట్ అయింది కాబట్టి నేనైతే ఇక్కడ తెలంగాణ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది బోర్డ్, మీ ఇంటర్మీడియట్ ఏ బోర్డు మీద కంప్లీట్ అయిపోయిందని అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి నేను ఆ ఇంటర్మీడియట్ బోర్డు వచ్చేసి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. సో ఈ బోర్డుని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ రూల్ నెంబర్ అయితే అడుగుతున్నారు. మీ ఇంటర్మీడియట్కి సంబంధించిన రూల్ నెంబర్ని అయితే అడుగుతున్నారు. ఇక్కడ మీ ఇంటర్మీడియట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేశాక ఇక్కడ పర్సెంటేజ్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ పర్సెంటేజ్ లేదా CGPA అయితే అడుగుతున్నారు. రెండిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేస్తే చాలు. సో ఇక్కడ పర్సెంటేజ్ నేనైతే పర్సెంటేజ్ ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ పర్సెంటేజ్ ఒకసారి చూసుకుంటే నా ఇంటర్మీడియట్లో నాకు వచ్చిన మార్క్ ఎంత అంటే 784 అయితే నాకు వచ్చింది. నాకు ఇంటర్మీడియట్లో నాకు 784 మార్క్స్ అయితే వచ్చింది. ఇక్కడ పర్సెంటేజ్ అయితే అడుగుతున్నారు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 78.40 అంటే ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ పర్సెంటేజ్ నా మార్క్స్ని అయితే పర్సెంటేజ్ ఫార్మేట్లో అయితే ఎంటర్ చేస్తున్నా. నాకు 784 వచ్చింది కాబట్టి 78.40 అనేది ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ పర్సెంటేజ్ ఎంటర్ చేశాక ఆటోమేటిక్గా CGPA అయితే డిసేబుల్ అవుతుంది. ఎందుకంటే ఏదో ఒకటి ఎంటర్ చేస్తే చాలు. ఇక్కడ నేను పర్సెంటేజ్ ఎంటర్ చేశాను కాబట్టి CGPA ఎంటర్ చేయడానికి అవకాశం లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అంతా ఎంటర్ చేశాక నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది సబ్మిట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. దాన్ని కన్ఫర్మ్ ఓకే అని నొక్కండి. ఓకే అని నొక్కాక ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 1 సెంట్రల్ లిస్టు సంబంధించిన ఓబీసీ సర్టిఫికేట్ మీకు ఉందా అని అడుగుతున్నారు. ఇక్కడ నాకైతే లేదు. సో ఓబీసీ వాళ్ళకి ఎవరైనా ఉంటే, సో మీకు సెంట్రల్ లిస్ట్లో ఉంటే మీ సర్టిఫికేట్ అనేది సెంట్రల్ లిస్ట్లో ఉంటే అక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. నాకైతే నేను ST కాబట్టి నాకు ఏం ఆప్షన్ అయితే డిజేబుల్గా ఇచ్చారు. నేనైతే అది లీవ్ చేస్తున్నా. నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే వెదర్ యు ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ESM ఆర్ సర్వింగ్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని అయితే అడుగుతున్నారు. నేనైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదు, అలాగే ఆర్మీలో అయితే నేను లేను కాబట్టి నో అని అయితే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటా. నెక్స్ట్ 23rd ఆప్షన్ చూసుకుంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన స్పెషల్ కోటాలో మీరు ఉన్నారా అని అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి నో అని సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే మనం ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదు, స్పెషల్ కోటాలో అయితే లేము. సో నో అని అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఆర్ యూ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ అయితే అడుగుతున్నారు. సో నేనైతే ఆ డిపార్ట్మెంట్ కాదు. సో నేనైతే నో అని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి నో అని ఎంటర్ చేయండి. వెదర్ ఏ వీడియో, అదైతే మనం మేల్ కాబట్టి మన ఫీమేల్కి వస్తుంది. అది వీడియోనా మీరు లేదా ఎవరి మీద డిపెండ్ అవుతున్న ఉమెన్ అనేది అడుగుతున్నారు. ఇక్కడ నేనైతే మేల్ కాబట్టి నాకు ఆప్షన్ రాదు. సో నెక్స్ట్ దాని అయితే స్కిప్ చేస్తున్నా. ఇక్కడ నెక్స్ట్ 26 చూసుకుంటే ఆల్రెడీ మీ పేరెంట్స్లో ఎవరో ఒక డాడీయా మమ్మీయా ఢిల్లీ పోలీస్లో సర్వ్ చేస్తున్న వాళ్ళు అయితే వాళ్ళ పిల్లలు అయితే ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కాదు కాబట్టి నో అని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ నెక్స్ట్ 27 చూసుకుంటే స్టేట్ లెవెల్ లేదా నేషనల్ లెవెల్లో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతున్నారు. ఇక్కడ నాకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేదు కాబట్టి నేనైతే నో అని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఒకవేళ మీకు స్టేట్ లెవెల్ లేదా నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్కి సంబంధించిన సర్టిఫికేట్ ఏమైనా ఉంటే ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. నాకైతే లేదు కాబట్టి నేనైతే నో అని సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ 28 చూసుకుంటే వీళ్ళు ఎవరైనా ఏజ్ రిలాక్సేషన్ కోసం చూస్తున్నట్టయితే ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. నాకు ఇంకా ఏజ్ అంతా అయిపోలేదు కాబట్టి నేనైతే నో అని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఇదంతా ఎంటర్ చేశాక సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే అడిషనల్ ఇన్ఫర్మేషన్ 1 అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది. ఇక్కడ సబ్మిట్ అయిపోయాక ఓకే అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 గురించి అయితే అడుగుతుంది. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2లో అయితే మీ ఎగ్జామినేషన్కి సంబంధించిన ప్రిఫరెన్స్ అయితే అడుగుతుంది.
ఇక్కడ ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 అయితే అడుగుతున్నారు. 3 ప్రిఫరెన్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ 3 ప్రిఫరెన్స్లో మీ ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. నా ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చాక ఇక్కడ నెక్స్ట్ 30 చూసుకుంటే మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతున్నారు. సో ఇక్కడ నాకైతే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది కాబట్టి నేనైతే ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఒకవేళ మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. అప్లికేషన్ మళ్ళీ అడుగుతున్నారు, నేనైతే ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉందని అడుగుతున్నా, అంటే ఏ సర్టిఫికేట్ ఉంది ఎన్సీసీలో అని అడుగుతున్నారు. నాకు వచ్చేసి ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంది, బి సర్టిఫికేట్ ఉంది, సి సర్టిఫికేట్ ఉంది. నాకు 3 సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి నేను హైయెస్ట్ సర్టిఫికేట్ అయితే యాడ్ చేస్తున్నా. ఇక్కడ నాకు ఎన్సీసీ సి సర్టిఫికేట్ అనేది ఉంది. సో హైయెస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి నాది ఎన్సీసీ సి సర్టిఫికేట్ కాబట్టి ఎన్సీసీ సి సర్టిఫికేట్ అయితే ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ అయితే ఇవ్వండి ఒకసారి ఎన్సీసీ సి సర్టిఫికేట్ అని. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీలో కంప్లీట్ చేస్తుంటే ఇక్కడ అడిషనల్గా మార్క్స్ అనేది యాడ్ అవుతుంది. మీరు డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీలో చేస్తుంటే మీకు అడిషనల్గా మార్క్స్ అయితే యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఒకవేళ మీరు డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ని ఈ యూనివర్సిటీలో ఆర్ఆర్యూలో కంప్లీట్ చేస్తుంటే ఇక్కడ ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే అక్కడ కంప్లీట్ చేయలేదు కాబట్టి నో అని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేసేసాక ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని అయితే ఎంటర్ చేయండి. ఈ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా డేటా అంతా సేవ్ అయిపోయిందని, సక్సెస్ఫుల్గా సేవ్ అయిందని ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. దాని అయితే ఓకే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ ఫోటోగ్రఫీ వచ్చేసి లైవ్గా అయితే మీరు అప్లోడ్ చేయాలి. ఈ ఫోటోగ్రఫీ అనేది అప్డేట్ చేయడానికి నేను మొబైల్ అనేది యూజ్ చేయాలి. అందుకే నేను స్టార్టింగ్లో ఏం చెప్పా అంటే జస్ట్ నేను ల్యాప్టాప్ యూజ్ చేసేది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంతే. నార్మల్గా ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొబైల్లోనే మై ఎస్ఎస్సి యాప్లో అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అందుకే స్టార్టింగ్లో చెప్పా నేను జస్ట్ ల్యాప్టాప్ అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను. అప్లోడ్ ఫోటోగ్రఫీ అండ్ సిగ్నేచర్ నేనైతే మొబైల్లో ఆన్ చేస్తాను. నేను ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేసేసి మై ఎస్ఎస్సి యాప్లో అయితే నేను లాగిన్ అయిపోయా. ఇక్కడ వచ్చేసి మళ్ళీ నేను అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ప్రాసెస్లో అయితే నేను వచ్చేసా. ఇక్కడ ఏం చేయాలంటే ఫేస్ అథెంటికేషన్ ఉందిగా, అక్కడ ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఇంకో యాప్ అనేది డౌన్లోడ్ చేయాలి. ఆ యాప్ పేరు వచ్చేసి ఆధార్ ఫేస్ ఆర్డీ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఏం ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ సర్చ్ చేసి డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ జస్ట్ ఫేస్ అథెంటికేషన్ ఉందిగా, దాన్ని క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్గా ఆ యాప్ డౌన్లోడ్ లింక్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఆ యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ ఆప్షన్ ఉందిగా, దాన్ని మళ్ళీ క్లిక్ చేస్తే నా ఆటోమేటిక్గా యాప్ ఓపెన్ అయ్యి మీ ఫేస్ని అయితే వెరిఫికేషన్ చేసుకుంటుంది. సో ఇక్కడ మీ ఫేస్ని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే లైవ్ ఇందాక వచ్చేసి అది ఆధార్ ఫేస్ అథెంటికేషన్, ఇప్పుడు వచ్చేసి లైవ్ ఫోటో వెరిఫికేషన్ ఇప్పుడైతే చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ క్యాప్చర్ లైవ్ ఫోటో అని ఉంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీ ఫోటో అనేది లైవ్గా క్యాప్చర్ చేసుకుంటుంది. మీ ఫోటో అనేది లైవ్ క్యాప్చర్ చేసుకున్న తర్వాత కిందకు వచ్చేసి కూర్తే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అప్లోడ్ యువర్ సిగ్నేచర్ అనమాట. ఇక్కడ మీ సిగ్నేచర్ని అయితే అప్లోడ్ చేయండి. ఈ సిగ్నేచర్ని అప్లోడ్ చేశాక కింద సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉందిగా, దాన్ని సింపుల్గా క్లిక్ చేసేయండి. దాన్ని క్లిక్ చేశాక మీకు సంబంధించిన ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఫోటో అండ్ సిగ్నేచర్కి సంబంధించిన వెరిఫికేషన్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను మొబైల్లో అయితే నా ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసేసా. ఇప్పుడు మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ ల్యాప్టాప్ అనేది ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి, సేమ్ ప్రాసెస్ మొబైల్లో ల్యాప్టాప్లో, కాకపోతే మీకు కొంచెం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే ల్యాప్టాప్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరేం కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అలాగే నేను ఇందాక అప్లోడ్ చేసిన ఫోటో కానీ ఇక్కడ కనిపిస్తుంది. అలాగే నేను సిగ్నేచర్ అప్లోడ్ చేశాక ఇందాక మొబైల్లో అది కానీ ఇక్కడ అప్లోడ్ అయిందని చూపిస్తుంది. సో నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అన్న ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్కి సెలెక్ట్ చేసుకోగానే ఫోటో అండ్ సిగ్నేచర్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అనేది వస్తుంది. మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ అయిపోయాక ఇక్కడ రివ్యూ ఫామ్ అనేది వస్తుంది. ఇక్కడ రివ్యూ ఫామ్ చూసుకుంటే ఒకసారి ఇందాక దాకా మీరు అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అండ్ ప్రతి ఒక్క డేటా అండ్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ రివ్యూ చేసుకుంటే ఒకసారి మీరు ఏం ఎంటర్ చేశారు, కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా అనేది ఒకసారి చూసుకోండి. ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేశారని చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు చేసిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ ఎడిటింగ్ చేసే ఆప్షన్ కానీ ఇస్తుంది. సో ఇక్కడ ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ చేసుకోండి. ఎడిట్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా ఉందా లేదా అని చూసుకున్న తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అన్న ఆప్షన్ ఉందిగా, దాన్ని అయితే మళ్ళీ క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ అన్న ఆప్షన్ క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ అడుగుతుంది. ఇక్కడ డిక్లరేషన్లో ఒక చెక్ బాక్స్ అయితే ఉంది, ఐ అగ్రీ అని. ఆ అగ్రీ ఉన్న చెక్ బాక్స్ని ఒకసారి టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాత కింద ఒక క్యాప్షన్ అయితే ఇచ్చారు. ఆ క్యాప్షన్ అయితే కింద యాస్టీస్ కాపీ చేసుకోండి. క్యాప్షన్ ఎంటర్ చేశాక ఇక్కడ సబ్మిషన్ అన్న ఆప్షన్ అయితే ఉంది ఒకటి, ఆ సబ్మిషన్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి.
ఆ సబ్మిషన్ అన్న ఆప్షన్ క్లిక్ చేయగానే మీ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిందని వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు మీ ఫామ్ ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో దాన్ని అయితే ప్రింట్అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారుగా ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని, దాన్ని క్లిక్ చేస్తే సింపుల్గా మీ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇలా ఎస్ఎస్సి కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్కి అయితే సింపుల్ మీ మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చేసి ప్రతి ఒక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు ఎటువంటి నెట్ సెంటర్కి వెళ్ళి ఎక్స్ట్రా ఛార్జ్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే నెట్ సెంటర్కి వెళ్ళి లైన్లో ఉండాల్సిన అవసరం లేదు. మీ టైం కన్నా సేవ్ అవుతుంది. అలాగే ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్క నోటిఫికేషన్కి అయితే మీరు మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టి రెడీగా ఉండండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ అప్లై చేయడానికి. జై హింద్.